ఒకే ఒక్క సినిమాతో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ శ్రీదేవి. తొలి సినిమాలో అందం, సహజ నటనతో ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఏకంగా లగ్జరీ కార్ కొనేసింది. ఇంతకీ ఆ కారు ధరెంతో తెలుసా? తొలి సినిమాతోనే తెలుగు సినీ రంగంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్రీదేవి. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టలేరు, కానీ కోర్టు సినిమాలో జాబిలి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్టు సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. కానీ కోర్టు మూవీతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కొత్త కారు కొన్నట్టు తెలుస్తోంది. కొత్త కారు కొనటం తన డ్రీమ్ అంటూ MG హెక్టార్ కారును పోస్ట్ చేసింది శ్రీదేవి. ఈ కారు ధర 25 లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. చిన్న వయసులోనే తను అనుకున్న కలను నెరవేర్చుకుంది. కోర్టు సినిమాకు ఈ అమ్మడు 10 లక్షల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. అయితే దీనిపై సరైన క్లారిటీ రాలేదు. కానీ ఈ మూవీతో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈమెకు ఇన్స్టాలో ఫాలోవర్స్ సైతం పెరిగారు. అలాగే ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకున్నట్టు తెలుస్తోంది. ఈమె అసలు పేరు శ్రీదేవి ఆపళ్ళ. కాకినాడకు చెందిన ఈ అమ్మడు ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉండేది. కోర్టు సినిమాకు కథానాయిక కోసం డైరెక్టర్ రామ్ జగదీష్ వెతుకుతున్న సమయంలోనే శ్రీదేవి చేసిన ఇన్స్టా రీల్ చూశారట. దీంతో ఆమెను పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది శ్రీదేవి.